కార్యవర్గ సభ్యులందరూ కూడా చేశారనే విషయం ఎటువంటి అతిశయక్తి లేదు. ఎందుకంటే అదే నమ్మకం ఈరోజు 32 మండలాలని ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడానికి చేశాం. త్వరలో మనం మండలానికి 21 మంది చొప్పున మనం కమిటీ వేసుకున్నాక 790 మంది, ఇప్పుడు ఎలాగైతే 120 మంది అటెండెన్స్ లో పర్ఫెక్ట్ గా ప్రతి మండల అధ్యక్షుడు ఒక అనపర్తి నియోజకవర్గం తప్ప నేను చాలా ఆనందపడతా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు 2014లో అధికారంలోకి వచ్చాక భారతీయ జనతా పార్టీ నుంచి ఒక బీసీని ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రిని చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పనితీరుని ఈ 12 సంవత్సరాలు కూడా మనం అంతా కూడా మనతో పాటు ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభాతో పాటు ప్రపంచం అంతా కూడా ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క గొప్ప సమర్థతని ఈరోజు ఈ ప్రపంచం అంతా పరిశీలిస్తుందన్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటేనే భారతదేశం అని, భారతదేశం అంటేనే భారతీయ జనతా పార్టీ అనే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పనిచేస్తుందనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా చేసే కార్యక్రమాలు ఈరోజు ఈ దేశ సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలు. ఈరోజు బడుగు బలహీన వర్గాలనే నెట్టివేయబడినటువంటి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈరోజు చైతన్యవంతులయ్యి ఈరోజు భారతీయ జనతా పార్టీ వెనకాతలు నడిచి మేమంతా కూడా భారతీయ జనతా పార్టీతోనే ఉన్నామని చెప్పి తెలియజేసే పరిస్థితి ఈరోజు ఈ దేశంలో ఉందనే విషయం ఎటువంటి అతిశయక్తి లేదు. కావున ప్రతి ఒక్కరూ కూడా బీసీ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులకి, బీసీ కులాల్లో పనిచేస్తున్నటువంటి కుల సంఘ పెద్దలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అనేది ఒక బీసీల యొక్క పార్టీగా గుర్తించి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీతో ప్రయాణం అయ్యి ఈ భారత సంస్కృతిని, భారతదేశం యొక్క చరిత్రని ఈ ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, నన్ను ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఈరోజు ఈ బాధ్యతలో నన్ను కూర్చోబెట్టినటువంటి భారతీయ జనతా పార్టీకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి ఈ తూర్పుగోదావరి జిల్లాలో 32 మండలాల్లో మేము కమిటీలు వేయడం జరిగింది. ఈ 32 మండలాలకు సంబంధించి 32 మండల అధ్యక్షులు, 32x2 అంటే 64 మంది ప్రధాన కార్యదర్శులతో మాత్రమే ఈ కార్యవర్గ సమావేశం పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా ఓబీసీ మోర్చా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అదేవిధంగా మరొక ముఖ్య అతిథి మా పార్టీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కంటుబుక్తుల శ్రీనివాస్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. అదేవిధంగా మా పార్టీ ఓబీసీ మోర్చా మా జోనల్ ఇన్ఛార్జ్ అయినం బాలకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు. వారందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి మీరందరూ కూడా వచ్చినటువంటి పత్రికా సోదరులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ నరేష్ కుమార్ యాదవ్, ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు. కార్యవర్గ సభ్యులందరూ కూడా చేశారనే విషయం ఎటువంటి అతిశయక్తి లేదు. ఎందుకంటే